హాయ్ అండి. ఇవాళ పచ్చి రొయ్యలు మసాలా గ్రేవీ కర్రీ. టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా, జీలకర్ర, లవంగ మొగ్గలు, యాలకులు, చెక్క, వెల్లుల్లిపాయ, అల్లం. ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి, లేకపోతే ఉడకదు, మెత్తగా ఉడుకుద్ది సన్నగా. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పోయాలండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా. వెజిటేబుల్స్లో తక్కువ వేయాలి, నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ పోయాలి. ముందు రొయ్యలు ఆయిల్లో వేపాలి. డైరెక్ట్గా కర్రీలో వేయకూడదండి, కర్రీలో అయితే టేస్ట్ బాగోదు, ఎందుకంటే నీసు వాసన వస్తుంది. అందుకే ముందు ఆయిల్లో వేపి తీసి తర్వాత కర్రీలో వేయాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. మీ ఎప్పుడు నేను చేసే మంచి మంచి వీడియోలు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి మెత్తగా. టమాటా వేసినాక బాగా మెత్తగా అయినాక ఉప్పు వేసుకోవాలి. గల్లుప్పే వాడాలండి, సాల్ట్ వాడకూడదు. సాల్ట్లో సాల్ట్ మంచిది కాదు, గల్లుప్పు వాడాలి. గల్లుప్పులో ఐరన్స్ ఎక్కువ ఉంటాయి. సాల్ట్లో కెమికల్స్ ఎక్కువ కలుపుతారు, అది వాడకూడదు. రొయ్యలు వేసుకొని తిప్పాలి. బయట ఫుడ్ వాడొద్దండి, బయట ఫుడ్ వాడటం వల్ల హెల్త్ పాడైపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచి అమ్ముతారు వేడి చేసి. అలా తినటం వల్ల తర్వాత గ్యాస్ ట్రబుల్స్ అలాంటివి వస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నాన్ వెజ్లో కారం ఎక్కువ వేయాలండి, ఎందుకంటే కారం ఎక్కువ బ్యాడ్ స్మెల్ బాగా వస్తుంది కదా, నీసు వాసన. అందుకే కారం ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నేను చేసే వంటలో నేను చేసే వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర 10 నిమిషాలు బాగా ఉడకాలండి, అప్పటికప్పుడు వేయకూడదు అనమాట. బాగా ఉడికితేనే మనకి వంటకి పడుతుంది. అలా పైన ఉడికితే ఏం బాగా టేస్ట్ ఉండదు. 10 నిమిషాలు ఉడకాలి కూరలో. మసాలా ఎందుకంటే ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ నీసు వాసన రాకుండా. పచ్చి రొయ్యలు మసాలా గ్రేవీ కర్రీ.